హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు టాపిక్ వచ్చి ఈ సిమ్. మన ఫ్యూచర్లో వచ్చేటువంటి మొబైల్ టెక్నాలజీ అంతా కూడా ఈ సిమ్తోనే రాబోతుంది. అసలు ఈ సిమ్ అంటే ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీంట్లో ఉండేటువంటి ఉపయోగాలు ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తేనే నేను చెప్పేటువంటి కంటెంట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీ నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, నా పేరు సాయి రెడ్డి, మీరు చూస్తున్నారు Srmotostyle. ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ సిమ్ అంటే ఏంటో చూద్దాం. నార్మల్గా సిమ్ కార్డ్ అనేటువంటిది ఎలా ఉంటుంది? ఒక చిన్న ప్లాస్టిక్ కార్డ్ మీద ఒక చిప్ ఉంటుంది. దాన్ని మనం మొబైల్ ఫోన్ ఇన్సర్ట్ చేసుకోవడం ద్వారా ఆ సర్వీస్ ప్రొవైడర్ అందించేటువంటి సర్వీస్ని మనం వినియోగించుకుంటున్నాం. అయితే ఈ సిమ్ అనేటువంటిది మనకు ఫిజికల్ కార్డు రూపంలో ఉండదు. అది ఎలా ఉంటుంది అంటే, ఎవరైతే మొబైల్ మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారో వాళ్ళు ఒక చిన్న సిమ్ కార్డ్ని తయారు చేస్తారన్నమాట. దాన్ని మన మొబైల్ ఫోన్ యొక్క మదర్ బోర్డ్లో ఇన్సర్ట్ చేసేస్తారు. దీన్ని మనం రిమూవ్ చేయడానికి ఉండదు. లైక్ మనకి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ ఎలాగైతే లోపలే ఉంటాయో మదర్ బోర్డ్ దగ్గరే, అలాగే మనకి ఈ సిమ్ అనేటువంటిది కూడా అదే ప్లేస్లో ఉంచబడి ఉంటుంది. ఈ సిమ్ని ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అంటే, ముందుగా మీ దగ్గర ఉండేటువంటి టెలికాం సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళి ఇలా ఈ సిమ్ని యాక్టివేషన్ చేసుకోవాలని మీరు వాళ్ళకి చెప్పండి. చెప్తే మీకు కొత్తగా కావాలంటే కొత్త నెంబర్ ఇస్తారు. లేదు అనుకుంటే మీ పాత నెంబర్తోనే మీరు ఈ యొక్క ఈ సిమ్ని మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఎలాగా అంటే, మీకు వాళ్ళకు క్యూఆర్ కోడ్ లేదా బార్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీ మొబైల్తో స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే మీకు జనరల్గా యాక్టివేషన్ అనేటువంటిది అవుతుంది. ఇలా జరిగిన కొద్దిసేపటి తర్వాత మీకు కస్టమర్ కేర్ ఆఫీసర్ మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ లేదా మీ యొక్క ఇన్ఫర్మేషన్ అడుగుతారు. మీరు వాళ్ళకి చెప్పిన కాసేపటి తర్వాత మీ యొక్క ఏదైతే ఈ సిమ్ ఉందో అది పర్మనెంట్గా యాక్టివేషన్ అనేటువంటిది అవుతుంది. మీరు అప్పటి నుండి ఆ సర్వీస్ ప్రొవైడర్ యొక్క సర్వీస్ని మీరు వినియోగించుకోవచ్చు. ఈ సిమ్ కార్డు యొక్క ఉపయోగాలు చూసినట్టయితే, ఇది నార్మల్ సిమ్ కార్డుతో పోలిస్తే ఇది చాలా చిన్నగా ఉంటుంది. అదేవిధంగా ఇది లోపల మదర్ బోర్డ్కి అటాచ్ అయిపోయి ఉండడం వల్ల మన ఫోన్ లోపల కొద్ది స్పేస్ అనేటువంటిది ఖాళీగా ఉంటుంది. ఈ స్పేస్లో ఎవరైతే మొబైల్ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో వాళ్ళు కొంచెం బ్యాటరీని ఇంక్రీజ్ చేయడం కానీ లేదా ఏదైనా కొత్త టెక్నాలజీ ఆ ప్లేస్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. అలాగే మరొక ఉపయోగం వచ్చి సిమ్ కార్డ్ యొక్క ట్రే. చూడండి, మన అత్మాట్లో సిమ్ కార్డ్ ట్రేని తీసి పెట్టినప్పుడు అది ఉంగిపోతుందా లేదా ఇరిగిపోతుందా అనేటువంటి భయం ఉంటుంది. అదే ఈ సిమ్ ఉండడం వల్ల మనకి అటువంటి భయం అనేది ఉండదు. నెక్స్ట్ ఉపయోగం వచ్చినప్పటికీ IP వాటర్ రెసిస్టెన్సీ. చూడండి, మొబైల్ మ్యానుఫ్యాక్చర్స్ తయారు చేసినప్పుడు మనకి సిమ్ ట్రే అనేటువంటి సైడ్ కానీ పైన కానీ పడడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఈ ట్రై తీసినప్పుడు ఒక్క డ్రాప్ వాటర్ పడ్డా కానీ మనకి, లేదా సరిగ్గా పెట్టకపోయినా కానీ మనకి వాటర్ లోపలికి వెళ్ళగానే మొబైల్ అనేటువంటిది చెడిపోతుంది. అయితే ఎప్పుడైతే మనకి ఈ సిమ్ ఉంటుందో, ఈ సిమ్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే టోటల్గా మొబైల్ క్లోజ్ చేయబడి ఉంటుంది. అలా క్లోజ్ చేయడం వల్ల మొబైల్లోకి వాటర్ వెళ్ళే అవకాశం అనేది చాలా తగ్గుతుంది. దీనివల్ల మనకి IP రెసిస్టెన్సీని ఇంకా ఇంక్రీజ్ చేయడానికి మొబైల్ మ్యానుఫ్యాక్చర్ ట్రై చేస్తారు. నెక్స్ట్ ఉపయోగం వచ్చి మనకి మన మొబైల్ ఎక్కడైనా పడిపోయినా లేదా ఎవరైనా దొంగిలించినా ఈ సిమ్ ఉన్న మొబైల్ మనకి చాలా త్వరగా దొరుకుతుంది. ఎందుకు అంటే, నార్మల్ మొబైల్తో కంపేర్ చేసుకుంటే ఈ సిమ్ ఉన్న మొబైల్ లోపల నుండి సిమ్ని రిమూవ్ చేయలేరు. అదే నార్మల్ మొబైల్ అనుకోండి, సిమ్ కార్డ్ని తీసి బయటపడేసి వాళ్ళు మన మొబైల్ని యూజ్ చేసుకుంటారు. అప్పుడు మనం దాని యొక్క IMEI నెంబర్తో ట్రాక్ చేస్తాం. ఇది చాలా లెంతీ ప్రాసెస్. అదే ఈ సిమ్ ఉన్న మొబైల్ అయితే వాళ్ళు స్విచ్ ఆఫ్ ఒకటే చేయగలరు తప్ప మన యొక్క సిమ్ కార్డ్ని వాళ్ళు రిమూవ్ చేయలేరు. కాబట్టి మన యొక్క సిమ్ కార్డ్ని మనం త్వరగా యాక్సెస్ చేసుకొని మన మొబైల్ మనం తిరిగి పొందడానికి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. మన ఫ్యూచర్లో వచ్చేటువంటి మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా ఈ సిమ్తోనే రాబోతున్నాయి. ఆల్రెడీ మనకి యాపిల్ తన మొబైల్ ఫోన్స్లో ఈ సిమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మనకి గూగుల్ పిక్సెల్ కూడా మనకి ఈ సిమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మనకి యాపిల్ ఏ పని అయితే చేసింది అదే పని మన శాంసంగ్ కూడా చేస్తుంది కదా. సేమ్ యాస్టీస్గా అతి త్వరలో మనకి శాంసంగ్ కూడా ఈ సిమ్ ఉండేటువంటి మొబైల్ ఫోన్స్ ప్రవేశపెట్టబోతుంది. అలాగే మనకు ఫ్యూచర్లో వచ్చే ప్రతి మొబైల్ కూడా అన్ని కంపెనీలు కూడా మనకి ఈ సిమ్ ఉన్న మొబైల్స్నే ప్రవేశపెట్టబోతున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద కనబడుతున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి టాపిక్తో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.